కుంభరాశి వారికి ఒక ఇద్దరు వ్యక్తులు వారి ముందుకు వచ్చి తల వంచి మరీ నమస్కారం చేయబోతున్నారు. వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే మీరు ఇలా చేయాలి. ఆ వ్యక్తులు ఎవరు, అయితే మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారు 12 రాశుల వారిలో కూడా వీరు ఎక్కువగా ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారు. వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఒక చిన్న చిరునవ్వుతో వీరు ముందుకు సాగిపోతూ ఉంటారు. మీకున్న ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. రోజులలో పరిష్కారం చేస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, చదువు, పెళ్లి సమస్యలు, అలానే నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి అనేది చాలా అవసరమని చెప్పుకోవచ్చు. దేవతలను పూజించడం, దేవత ఆరాధన అనేది మీ జీవితంలో నుండి ఇతర కష్టాలను తొలగించటానికి ఉపయోగపడుతుంది. అలానే మీపై ఉన్న గ్రహ దోషాలను సైతం తొలగించుకోవటానికి ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, మీరు ప్రతిరోజు కూడా ఉదయాన్నే దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క పాజిటివ్ ఎనర్జీ, దైవశక్తి అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, కుంభరాశి వారు ఇతరులను మీరు నమ్మినట్లుగా మీరు తప్పకుండా మీపై మీకు నమ్మకం అనేది ఉండదు. అలా ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఇక నుంచి మీరు ఆ అలవాటుని మార్చుకోవాల్సి ఉంటుంది. 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, మొదటిగా దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. అవి 2 మీ జీవితంలో చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించగలుగుతారు. అంతేకాదు, దేనికైనా వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోతారు. మీ యొక్క సొంత ఆలోచన, నిర్ణయాలతో మీరు విజయాలను సాధిస్తారు. కాబట్టి ఇక నుంచి మీరు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలి అనుకున్నా, లేదా ఇప్పుడు ఉండేటటువంటి స్థాయి కన్నా ఇంకా మంచి స్థాయిలో ఉండాలి అనుకున్నా తప్పకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ మనస్సాక్షిని మీరు నమ్ముకొని ముందుకు సాగిపోండి. అంతేకాదు, మీరు ఇంకొక పొరపాటు కూడా చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు నమ్ముకోకపోవడం ఒక పొరపాటు మీ యొక్క అపజయానికి కారణమైతే, ఇంకొకటి డైలామా. అలానే అంటే మీకు డౌట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు చేసే పనిలో ఖచ్చితంగా క్లారిటీ ఉండదు. అందులో కొద్దిగా డౌట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పని చేస్తున్నాము, అది అవుతుందా లేదా అనేటటువంటి డౌట్లో ఉండిపోతున్నారు. అందువల్ల కూడా మీకు కొన్ని రకాల అపజయాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సందేహంలో పడిపోయి ఉండటం వలన మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో మేము అంటే ఇది జరుగుతుందో లేదో అనేటటువంటి డౌట్లో, సందేహంలో మీరు ఉంటూ ఉంటారు. కనుక ఈ యొక్క డౌట్ని మీరు పక్కన పెట్టండి. మనస్సాక్షిని నమ్ముకోండి. క్లారిటీగా ఉండండి. అప్పుడే విజయాలను పొందుతారు. అలా మీరు ఒక డౌట్లోనే ఎప్పటికీ ఏ పని చేసినా అది ఒక అవుతుందో లేదో, అయ్యిందో లేదో, అవుతుందో కదే అనేటటువంటి సందేహంలోనే ఉంటారు. అది మీరు మనస్సులో పెట్టుకొని ఏ పనైనా చేస్తూ ఉంటారు. అందువల్ల మీరు చేసే పని పైన కూడా శ్రద్ధ తగ్గిపోతుంది. మీరు చేసే పని మీద ఆలోచన విధానాన్ని తగ్గించుకోవటం జరుగుతుంది. ఇలా చేయటం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులను అనేవి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. దైవారాధన చేయటం మొదలుపెట్టండి. ఇక మీ డౌట్స్ని మీరు క్లియర్ చేసుకోండి. డౌట్ లేకుండా చేయండి. ఏ పని చేసినా డౌట్ని వదిలేయండి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. అంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్ముకోండి. మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరంగా చేసే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారు మీరు నమ్మిన వారే నమ్మక ద్రోహం చేయటానికి మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మీకు నమ్మక ద్రోహాన్ని చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి విషయాలను మీ యొక్క తల్లిదండ్రుల వద్ద మాత్రమే
అంటే చెప్పుకోవటానికి వేరే వారి దగ్గర అసలు చెప్పకండి. మీ తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోవటానికి మాత్రమే ఇష్టపడండి. ఇతరుల దగ్గర అస్సలు చెప్పుకోకండి. అంతేకాదు, మీరు చేయబోయే పనిని ఇతరుల దగ్గర చెప్పుకోవటం వల్ల మీరు చేసే పనిలో ఆటంకాలు కలగవచ్చు. అంతేకాదు, ఇతరులను మీరు అధికంగా నమ్మి మీ రహస్యాలను అసలు చెప్పుకోవద్దు. అందువలనే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో షేర్ చేయకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయటానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా అనేక రకాలుగా అంటే నరదృష్టిలాగా మీకు తగులుతూ ఉంటుంది. వాళ్ళందరూ చేయటం అంటే నరదృష్టి పెట్టడం జరుగుతుంది. అందువల్ల మీ పనిలో ఆటంకాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇతరులు ఎప్పుడైనా మీ యొక్క నాశనాన్ని కోరుకోవటానికే ముందుంటారు. కనుక మీరు ఎప్పుడూ కూడా ఇతరులను నమ్మకండి. ఇక నుండి వీలైనంత వరకు ఒక వ్యక్తిని కూడా మీరు ఏం చేయబోతున్నారో అనే విషయాన్ని ఎవరితో కూడా చెప్పుకోకుండా చేయండి. అప్పుడే మీకు విజయం అనేది కలుగుతుంది. చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా కుంభరాశి వారికి అయితే ఇప్పటి వరకు ఒకలాగా సాగిపోయింది, కానీ ఇప్పటి నుండి మాత్రం మీ యొక్క రూపురేఖలు, మీ యొక్క జాతకమే మారబోతుంది అనే విషయాన్ని చాలా గట్టిగా అంటే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కుంభరాశి వారు అయితే ఈ యొక్క అంటే నవంబర్ నెలలో 18వ తారీఖు సోమవారం నుండి వీరికి ఖచ్చితంగా జరగబోయేది ఇదే అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆ శుభవార్తలు వినబోయే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఏవైతే లక్ష్యాలను పెట్టుకొని ఉన్నారో, ఏ విషయంలో అయితే శుభవార్తను పొందాలి అనుకుంటున్నారో ఆ విషయాలను, ఆ గమ్యాలను మీరు చేరబోతున్నారు. మీ లక్ష్యాలను మీరు చేరబోతున్నారు. అంతేకాదు, అలాంటి విషయంలో కూడా మంచి శుభవార్తలు వినబోతున్నారు. వివాహాది శుభకార్యం జరగట్లేదు, లేట్ అవుతుంది అనుకొని బాధపడే వారికి కూడా ఆ యొక్క సమస్య కూడా తీరిపోతుంది అని చెప్పుకోవచ్చు. అనుకున్న విజయాలను అతి సులువుగా వీరు సాధించగలగబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, అలానే వస్తువులు కొనుగోలు వంటివి కూడా సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నవారు అలాంటివన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇక మీ యొక్క విజయాన్ని చూసి తట్టుకోలేక మీ యొక్క చుట్టుప్రక్కల ఉండేటటువంటి వారు కావచ్చు, మీ యొక్క అంటే స్నేహితులే కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారి యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీపై కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోతూ ఉంటారు. అలా చెలరేగిపోతూ ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇంకా ముంచేయటానికి కూడా చాలా ఎక్కువగా అంటే త్వరపడుతూ ఉంటారు. కానీ మీరు చాలా ధైర్య సాహసులు కనుక ఏమాత్రం కూడా అదరకుండా బెదరకుండా, పక్కన వారికి భయపడకుండా, పక్కన వారి మాటలకు బెదరకుండా మీ యొక్క పనులను అనేవి చేస్తూనే ఉంటారు. చేసుకోవటం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా మీ పనులను ఎవరికి కూడా చెప్పకుండా మీపై మీరు నమ్మకంతో సాగిపోండి. ఇంకా నూతన పనులు అనేవి జరగబోతున్నాయి. మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. కనుక కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరగనుంది. ఎవరైతే మీకు రహస్య శత్రువులు ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని కించపరిచి బాధ పెట్టి ఉన్నారో అలాంటి వారే వచ్చి మీకు చేతులు జోడించి నమస్కారం చేయబోతున్నారు. ఇక మాదే తప్పయింది అనే విధంగా కూడా వారు స్వయంగా చెప్పినా, ప్రత్యక్షంగా చెప్పినా, పరోక్షంగా చెప్పినా అది మీ వరకు అందుతుంది. కనుక కుంభరాశి వారికి ఎలాంటి అంటే మనశ్శాంతిగా ఉండబోతుంది అంటే కాలమే ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అంటే మిమ్మల్ని ఒకప్పుడు బాధ పెట్టిన వారు మళ్ళీ మీ చెంతకు వచ్చి మిమ్మల్ని సహాయం కోరుతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా కాలం అనేది వీరిపైన అంటే మనం చేసినటువంటి పొరపాట్లు కాలమే సమాధానం చెబుతుంది అంటాం కదా, అలా కాలం వీరిని మార్చేసింది. మళ్ళీ అంటే తప్పుని ఒప్పుకునేలాగా చేసింది అనేటటువంటి మానసిక ప్రశాంతతతో ఉండగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. మేము ఈ విషయంలో విజయాన్ని సాధించాము అనేటటువంటి అంశాలపైన కూడా వీరు చాలా సంతోషంగా కూడా ఉండబోతున్నారు. ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎవరు చేతులు జోడించి నమస్కరించబోతున్నారు అనేటటువంటి విషయాలను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.